కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్నటువంటి స్టేట్‌మెంట్‌లు బీజేపీ నాయకులు చేస్తున్నారు. సో, ఇది నిజమయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అయితుందంటారా? ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు. ఆ పార్టీ విలీనమైతే మేమెందుకు చేర్చుకుంటాము? వారు ఆల్రెడీ లోపాయకారిగా బీజేపీతో విలీనమే ఉన్నారు వాళ్ళు. గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి పడ్డ ఓట్లన్నీ కూడా బీజేపీకి ఎందుకు పోయినాయి? ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? ఎవరు ప్రోద్బలంతో కార్యకర్తలకు పనిచేశారు? ఇవాళ బీజేపీ ఎంపీలు 8 గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ చేసిన సహకారం ప్రజలందరూ తెలుసు. సో 10 ఏళ్ళుగా మీరు లోపాయకర ఒప్పందంలో బీజేపీతో ఉన్నారు. మైనారిటీ ఓట్ల కోసం లేనట్టుగా నటించినారు. కానీ ప్రజలకు అర్థమైంది అది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. ఇవి రెండు కూడా పెత్తందారి పార్టీలు. నిజమైన పీదల ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎన్నుకున్నారు. ఇక రాష్ట్రంలో గత 6-7 నెలల నుంచి కూడా అటు హత్యలు, మానభంగాలు, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. సో, హోమ్ మినిస్టర్ నియమించాలనేది ప్రధానంగా ప్రతిపక్షాల డిమాండ్. సో, దీని పట్ల ఎట్లా చూస్తారు? ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి? హోమ్ మినిస్టర్ ఉన్నా లేకున్నా శాంతి భద్రతల డిపార్ట్మెంట్ ఎప్పుడూ ముఖ్యమంత్రి వద్దే ఉంటుంది. ఇవాళ వారి వద్దే ఉన్నది. హత్యలు, దోపిడీలు అని చెప్తా ఉన్నారు. లెక్కలు తీయండి. మీరు 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు జరిగిన హత్యలు, దోపిడీలు, భూ కబ్జాలు ఎన్ని జరిగిన ఒకసారి లెక్కలు తీయండి. ఈ 6 నెలల్లో జరిగినటువంటి క్రైమ్ రికార్డ్స్ తీయండి. అప్పటికి ఇప్పటికీ చాలా తక్కువ. క్రైమ్ రేటు తగ్గింది, భూ కబ్జాలు తగ్గినాయి, దోపిడీలు, దొంగతనాలు తగ్గినాయి. ఇవన్నీ కూడా పసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ ఉన్నది, అది సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నది. విద్యార్థుల విషయానికి వస్తే ఎట్లా మెగా డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఇప్పటికే విద్యార్థులు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు వాళ్ళ పక్షాన ఎటువంటి సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వం నుంచి? విద్యార్థులు, నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానానికి వెనక్కిపోయేది లేదు. కానీ విద్యార్థులకు, నిరుద్యోగులకు మనవి చేస్తూ ఉన్నాను. 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో మనకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు? ప్రభుత్వ ఉద్యోగాలు 10 ఏళ్లలో 40,000 దాటలే. మరి అప్పుడు మనమేం చేసాం? ఇవాళ 6 నెలలు కాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 6 నెలలలో అంటే 2 నెలల లోపల 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వము. 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాము. దీంట్లో వెనక్కిపోయేది లేదు. తొందరపడకుండా సమయస్ఫూర్తితో కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ, ఇతరత్ర సామాజిక వర్గాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణంగా పూరిస్తుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. వాళ్ళ పార్లమెంటరీ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ప్రధానంగా మీరు ఓటమికి కారణాలు ఏమనుకున్నారు? పార్లమెంట్లో మళ్ళీ చెప్తాను, పార్లమెంట్లో మేము 10 నుంచి 14 సీట్లు ఆశించినాము, రావాల్సి ఉండే. కానీ టీఆర్ఎస్ పార్టీ ఇంత బలహీనపడుతుందని, టీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా బీజేపీ పనిచేస్తారని, ఆ పైనుంచి కేసీఆర్, కేటీఆర్ ఇలాంటి నాటకాలు ఆడతారని మేము ఊహించలేదు. సో టీఆర్ఎస్కు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డటువంటి 76% ఓట్లు అయితే ఉన్నాయో, 76 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమూలంగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డ ఓట్లు 20 లక్షల ఓట్లు దాటలే. ఇవాళ 76 లక్షలకు దాటాయి. టీఆర్ఎస్ పార్టీ 30 లక్షలకు పడిపోయింది. అంటే సరాసరి వీరి ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా వీళ్ళు దోహదం చేశారు. కాబట్టి వాళ్ళు లోపాయకర ఒప్పందంలోకి వచ్చినారు కాబట్టి 8 సీట్లు బీజేపీ గెలవగలిగింది. లేకుంటే 2-3 సీట్లు గెలవాల్సిన అవసరం లేకుండా, అంత అవకాశం కూడా లేకుండే. థ్యాంక్ యూ సో మచ్. ఇది విద్యార్థుల విషయంలో ఖచ్చితంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్లు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.